మునగ చెట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత పోషక విలువలు కలిగిన సూపర్ ఫుడ్ ఇదే. విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం మరియు ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, మధుమేహాన్ని అదుపు చేయడం, ఎముకల బలాన్ని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చాలా ప్రాంతాలలో మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. అందుకు దానిలోని పోషకాలు, దానివల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ కూడా ఒకటి. ఇక మునక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడేవి. మునగలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగాకుకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉంటాయి. మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు, ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇదో కోణం అయితే ఆదాయపరంగా మరో కోణం ఉంది. ఇవి కాపు కాస్తే బాగా పడతాయి, లేదంటే అస్సలు పడవు. మీ ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో ములక్కాయలు పిచ్చి పిచ్చిగా కాస్తాయి. అంతేకాదండోయ్, లక్షల్లో లాభాలు కూడా వస్తాయి. బియ్యం కడిగిన నీరు మునగ మొక్కలకు చాలా బలం. ఎందుకంటే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే వారంలో 2 సార్లు మొక్కల వేర్ల వద్ద బియ్యం కడిగిన నీరు పోస్తే మొక్క బలపడి కాయలు కూడా ఎక్కువగా కాస్తాయి. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే, మునగకాయల చెట్టు దగ్గర అరటి తొక్కలను నానబెట్టి ఆ నీటిని మునగ చెట్ల మొదట్లో పోసినట్లయితే మొక్కలకు బాగా పూలు పూసి మునక్కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ మొక్కలకు వారంలో 2 సార్లు వెల్లుల్లి, మిరపకాయలను నూరి ఆ నీటితో స్ప్రే చేస్తే పురుగులు మొత్తం దూరం అవుతాయి. అలాగే మొక్క కూడా బలంగా ఉంటుంది. మీరు రోజు వాడే పాలు వంటగదిలో ఉంటాయి. ఆ పాలను తీసుకొని నీటిలో కలిపి స్ప్రే చేస్తే పురుగు మొత్తం పోతుంది. ఆకులు పచ్చగా అవుతాయి.